పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు కాళోజీ నారాయణరావు గారి ఆత్మకథ 'ఇది నా గొడవ' అనే పుస్తకంలోని మిగతా విశేషాలను తెలుసుకుందాం. నైజాం కాలంలో తెలంగాణ ప్రజల బాధలను కాళోజీ గారి అనుభవాల రూపంలో వింటూ ఉన్నాం కదా. దసరాకు ఆయుధ పూజ చేయడం తెలంగాణలో ఉన్న ఒక సాంప్రదాయం. దానిని కూడా చేయవద్దు, కత్తులు కర్రలు పట్టుకోవద్దు అని అన్నారు సర్కారు వారు. అక్కడికి 20-25 మంది ముస్లింలుగా మార్చబడిన హిందువులు నిజాం జెండాతో గుర్రాలపై వచ్చారు. దసరా కోసం వచ్చిన హిందువులకు వీరికి మధ్య పెద్ద గొడవ జరిగింది. అందరి మధ్య గొడవలో జెండా ముక్కలయింది. అక్కడికి ఎస్పీ మహమ్మద్ కారులో చేరుకున్నారు. గొడవలో కారు కూడా ధ్వంసమయ్యింది. ఆయన కాళోజీ గారి దగ్గరకు వచ్చి తన కారులో ఎక్కమని అడిగారు. అలా అయినా తనపై దాడి జరగకుండా ఉంటుంది అని. అలా కాళోజీ గారిని కారులో ఎక్కించుకుని ఆ గొడవ జరిగే ప్రదేశం నుంచి బయటపడ్డారు ఎస్పీ. 20-25 మందిపై కేసు నమోదు చేయబడింది. సుబహ్ దక్కన్, రహబరే దక్కన్, వక్త్, నిజాం గెజిట్, సయీఫా ఇలా కొన్ని పత్రికలు హైదరాబాద్ నుంచి వెలువడేవి. అందరికీ ఉర్దూ తెలుసు కాబట్టి ఉర్దూ పత్రికలే ఎక్కువగా వచ్చేవి. ముస్లిమేతరులు నడిపే ముషీరే దక్కన్ అనే పత్రిక మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా వ్రాసేది. మిగిలినవన్నీ పక్షపాత ధోరణిలో సాగేవే. కలకత్తా నుంచి వచ్చిన ఒక ముస్లిం అతను మీజాన్ అనే పత్రికను నడిపారు. ఇది తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో వెలువడింది. అడవి బాపిరాజు గారు మీజాన్ తెలుగు పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. ఆయనను కాళోజీ గారు కలిసినప్పుడు బాపిరాజు గారి పత్రికా సంపాదకత్వంలోని కొన్ని విషయాలను గూర్చి విమర్శించారు. కానీ స్వాప్నికుడు, భావుకుడు అయిన బాపిరాజు గారు పత్రికా విషయంలో ఆయన ఎంతటి అసహాయ స్థితిలో ఉన్నారో వివరించారు. తెలుగువాడైన బాపిరాజు గారు ప్రజల ఆలోచనలకు వ్యతిరేకంగా వ్రాయడం కాళోజీ గారి కోపానికి కారణమయ్యింది. కాళోజీ గారి షష్ఠిపూర్తి సభలో పివి నరసింహారావు గారు మాట్లాడుతూ, వారి పెద్దలు కాళోజీ గారి దగ్గరికి వెళ్ళకండి, ఆయన ఖతర్నాక్ మనిషి అని చెప్పేవారు అని అన్నారు. పివి గారి కంటే కాళోజీ గారు 6 ఏళ్ళు పెద్దవారు. కాలేజీలో కూడా పివి గారికి కాళోజీ గారు సీనియర్గా ఉండేవారు. ఎంతో ఉత్సాహంగా ఉండే కాళోజీ గారి నడవడిక అందరికీ ఉత్తేజాన్నిచ్చేది అని చెప్పారు పివి నరసింహారావు గారు. కవులు వ్రాసే కవిత్వాలపై కూడా సర్కారుకు సిఐడి రిపోర్టులు వెళ్తూ ఉండేవి. ఇది ఇలా ఉంటే హిందువులలో ఉండే తారతమ్యాలు అనగా దేశ్ముఖ్ రెడ్డి, మామూలు రెడ్డి, బ్రాహ్మణ దేశ్ముఖ్లు, కరణాలు, పెద్దకమ్మ, చిన్నకమ్మ, గద్వాల్ రాజా, వనపర్తి రాజా ఇలాంటి తేడాలు చాలా ఉండేవి. ఇక చిన్న కులాల సంగతి చెప్పనక్కర్లేదు. కానీ కాళోజీ గారి ఇంట్లో జాషువా గారికి, విశ్వనాథ వారికి ఒకే రకమైన ఆతిథ్యం అందేది. ఇప్పుడు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఆహారం తింటున్నాం, కానీ ఆ రోజుల్లో పక్క వాళ్ళ ఇంట్లో మంచినీరు త్రాగినా తప్పుగానే ఉండేది. ఇలా కుల, మత తారతమ్యాలపై కూడా కవిత్వాన్ని రాశారు కాళోజీ. కాళోజీ గారి కవిత్వంలోని చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దేవారు రాఘవరెడ్డి గారు. కవిత్వం రాయడంలో గల నియమాలను గూర్చి కాళోజీ గారికి ఎంతో తర్ఫీదునిచ్చారు. రాఘవరెడ్డి గారి కవిత్వానికి విశ్వనాథ అంతటి వారు ముగ్ధులైపోయారు. వానమామలై వరదాచార్యులు గారి మణిమాల అనే కావ్యానికి ముందు మాట వ్రాస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించారు విశ్వనాథ వారు. ఇక భాష విషయానికి వస్తే రావిశాస్త్రి గారు ఉత్తరాంధ్రలోని సామాన్యులు మాట్లాడుకునే భాషలో తన రచనల్ని చేశారు. గిడుగు రామ్మూర్తి గారు, గురజాడవారు ఎవరి వాడుక భాషలో వారు రచనలు చేయాలి అని చెప్పారు. తెలంగాణలో వెల్దుర్తి మాణిక్యరావు గారు దయ్యాల పన్గడ అని ఒక కథని తర్జుమా చేశారు. ఇది టాల్స్టాయ్ ఫస్ట్ డిస్టిల్లర్ అనే నాటకానికి తెలుగు అనువాదం. పూర్తిగా తెలంగాణ యాసలో చేసిన మొట్టమొదటి రచన. అలా సురమౌళి, అల్లం రాజయ్య కూడా తెలంగాణ యాసలో వ్రాశారు. ఆంధ్రాలోని 2 జిల్లాలలో గల వాడుక భాషని అధికారిక భాషగా అందరి మీద రుద్దాలి అనుకోవడం కాళోజీ గారికి నచ్చని విషయం. ఏ ఒక్క రేడియో కార్యక్రమంలోనూ తెలంగాణ యాస వినబడలేదు అనేది కాళోజీ ఆవేదన.
గ్రాంధిక భాష అందరూ తెలుగు వాళ్లకు ఒకటే, కానీ మాండలికాలు వేరు. కాళోజీ గారి కవిత నా గొడవ రూపంలో వివిధ సంచికలుగా రావడానికి సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వారు స్వామి, కాళోజీ గారి మిత్రులు ఎంతో కృషి చేశారు. ఒకసారి కాంగ్రెస్ వారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అని కాళోజీ గారిని అరెస్టు చేశారు. కానీ ఆ ఉత్తరం కాళోజీ గారికి చేరలేదు. కేవలం వ్రాయబడింది అంతే. మధ్యలో ఒక వ్యక్తికి చేరింది. దానివల్ల ఆ వ్యక్తి, కాళోజీ ఇద్దరూ అరెస్టు చేయబడ్డారు. జైళ్లల్లో అప్పటి పరిస్థితులు దారుణంగా ఉండేవి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వందే మాతర గీతం ఆలపిస్తే ఆ గీతాన్ని బ్యాన్ చేసింది నిజాం ప్రభుత్వం. ఓసారి కాళోజీ గారికి 2.5 సంవత్సరాల జైలు శిక్ష పడింది. 5-6 నెలలు గడిచేసరికి మిగిలిన 2 సంవత్సరాలు జైల్లోనే ఉంటే బ్రతకడు అనుకున్నారు కాళోజీ గారి అన్నగారు. ఎందుకంటే కాళోజీకి ఒక ఊపిరితిత్తి మాత్రమే పనిచేస్తుంది. ఆరోగ్యం ఏమవుతుందో అని ఆందోళన చెందారు. కొందరు కాంగ్రెస్ ప్రముఖులను కలిసి కాళోజీ గారిని ముందుగా విడుదల చేయమని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడను అని వ్రాసి ఇవ్వాలనే షరతుపై బయటకు తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ కాళోజీ గారు దానికి ఒప్పుకోలేదు. 2.5 ఏళ్లలో 6 నెలలు గడిచిపోయాయి. మిగిలిన 2 ఏళ్ల పాటు మాత్రమే నేను ఇంటికే పరిమితమై సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంటాను, కానీ జీవితాంతం ఉండలేను అని చెప్పారు నిర్మోహమాటంగా. చివరికి కాళోజీ గారి నియమాలపై ఆయనని విడుదల చేశారు. ఇంకోసారి జైల్లో ఉన్నప్పుడు కాళోజీ గారి బ్యారక్ బయట దాదాపు 1600 మంది ఖైదీలు భారత్ మాతాకి జై, వందే మాతరం అనే నినాదాలు చేస్తున్నారు. చీకటి పడింది. సెంట్రీ వాళ్ళు ఖైదీలను బాగా తిడుతున్నారు. చీకటి ఉంది కదా, లేకపోతే కాల్చేవాళ్ళం, చంపేవాళ్ళం అని అంటున్నారు. అవి కాళోజీ గారికి వినపడ్డాయి. వెంటనే పక్కనే ఉన్న దీపాన్ని పెద్దది చేసి ముఖానికి దగ్గరగా పెట్టుకొని నినాదాలు చేస్తూ సెంట్రీలు ఉన్నవైపు వెళ్లారు. ఇక ఆపేట్లు లేరని సెంట్రీలంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత తోటి రాజకీయ ఖైదీలు ఒంటరిగా అలా ఎందుకు వెళ్లారు, ఒకవేళ నిజంగా కాల్పులు జరిగితే ఎలా ఉండేది అని అన్నారు కాళోజీతో. 1947 ఆగస్టు 1 నుంచి తెలంగాణలో సత్యాగ్రహం మొదలైంది. భారతదేశంలో విలీనం అయిపోవాలి అని. స్వామి రామానంద తీర్థ లాంటి వారు ఎందరో దీంట్లో భాగస్వామ్యమయ్యారు. భారత ప్రభుత్వంతో రాయబారానికి వెళ్ళనీయకుండా నిజాం ప్రధానులను అడ్డుకుని వారు తయారు చేసుకున్న పేపర్లను తగలబెట్టేవారు రజాకార్లు. ఓసారి హైదరాబాద్లో కాసిం రజ్వీకి పెద్ద ఎత్తున సన్మానం చేశారు. దీనిలో ముస్లిమేతరులు కూడా ఉండటం శోచనీయం. చూసేవారందరికీ నిజాం నుండి ప్రభుత్వం రజ్వీ చేతుల్లోకి వెళ్ళిపోతుందేమో అని కూడా అనిపించింది. ఈ అభిప్రాయాలను బయటకు వ్యక్తపరిచిన వారిని రజాకార్లు నరికివేశారు. శరణు శరణు రజ్వీకి జై అనే నినాదాలు విని తెలంగాణ ప్రజల గుండెలు పగిలిపోయాయి. ఊర్లను తగలబెట్టడం, ఎదురు తిరిగిన వారిని చంపివేయడం, ఆడవారిని ఎత్తుకుపోవడం, బలాత్కరించడం, ఇలా రోజుకో నరకాన్ని చూశారు తెలంగాణ ప్రజలు రజాకర్ల వల్ల. ఆ కాలంలోనే జరిగిన భైరాన్పల్లి ఘటనపై కాటేసి తీరాలే అనే గేయం రాశారు కాళోజీ. జైళ్లల్లో ఉన్నవారికి సరైన బట్టలు కూడా ఇవ్వకుండా ఉండేవారు. భారత హోమ్ మినిస్టర్ వల్లభాయ్ పటేల్ ఉపన్యాసం విన్నాక నైజాం రాజ్యంలోని వారికి కొంత ధైర్యం వచ్చింది. చివరికి 1948 సెప్టెంబర్ 13న పోలీస్ యాక్షన్ మొదలైంది అనే వార్త వచ్చింది. భారత సైన్యం ముందు రజాకార్లు నిలవలేకపోయారు. 9 వైపుల నుండి భారత సైన్యం హైదరాబాద్ రాజ్యంలోకి ప్రవేశించింది. హైదరాబాద్లోని అధికారులు పారిపోయారు. సెప్టెంబర్ 18న నిజాం లొంగిపోయాడు. కొంతమంది ఖైదీలు జైళ్ల గోడలు దూకి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. మిలిటరీ వాళ్ళ రాకతో ఆగిపోయారు. సెప్టెంబర్ 28న రాజకీయ ఖైదీలను విడుదల చేశారు. పోలీస్ యాక్షన్ తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడింది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి, దిగంబర్రావు బిందు హోమ్ మినిస్టర్.
పివి నరసింహారావు అప్పుడు రాజకీయాల్లో లేరు. కానీ పివి గారు తాను రాజకీయాల్లోకి రావడానికి కారణం కాళోజీ గారు అనే చెప్పేవారట. కానీ పివి గారు హోమ్ మినిస్టర్‌గా ఉన్నా, ముఖ్యమంత్రి అయినా, చివరికి పీఎం అయినా ఏ కారణంతోనూ ఆయన్ని ఏ సహాయమూ కోరలేదు కాళోజీ. పివి గారినే కాదు, ఎవ్వరినీ కూడా. జీవితంలో ఎవరిపైనైనా ఆధారపడ్డారు అని అంటే అది వారి అన్నగారైన రామేశ్వరరావు గారిపైనే. రాజకీయంగా ఆయన ఏ పార్టీకి చెందినవారు కాదు. సాహిత్యమైనా, రాజకీయమైనా, ప్రజా జీవితమైనా ఏ కట్టుబాట్లు లేకుండా, ఎవరికీ అదరకుండా, బెదరకుండా, లొంగకుండా జీవితాన్ని గడపడం అంత సులువు కాదు. అయినా అలా జీవించి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు కాళోజీ. తాను ఎదుటివారు తప్పు చేస్తే ఎంత పదునుగా విమర్శించేవారో అలాగే తన తప్పులను కూడా ఒప్పుకునేవారు. సర్దార్ జమలాపురం కేశవరావు వంటి వారు తెలంగాణ ప్రజల కోసం పడిన కష్టాలను చెప్పి వారి ముందు నేను చేసింది చాలా తక్కువ అని అన్నారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు కాళోజీ. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవాన్ని కాళోజీ గారి పుట్టినరోజైన సెప్టెంబర్ 9న జరుపుకుంటూ ఉన్నాం. తెలంగాణలోని వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు. తెలంగాణలోని వైద్య కళాశాలలన్నీ దీనికి అనుబంధంగా ఉంటాయి. అలా కాళోజీ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించినోడే నాకారాధ్యుడు అన్నారు కాళోజీ. అలాంటి ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలకి మూలం. వారందరి గురించి మన ముందు తరాల వారికి తప్పకుండా తెలియచేయవలసిన అవసరం ఎంతో ఉంది. ప్రతి క్షణం వారి త్యాగాలను మన యాదిలో ఉంచుకుని ప్రవర్తించాలని కోరుకుంటూ సెలవు. మరొక మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.